సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల హైదరాబాద్లో ప్రజాబంధు అవార్డు అందుకున్న గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ డాక్టరేట్ స్వీకరించిన ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్కి చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు ఐత సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గుడాల శేఖర్, శ్రీహరి, సిరిపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు మరి మా నంగునూరి సత్యన గారికి ఇటీవల హైదరాబాద్లో జరిగిన హ్యూమన్ రైట్స్లో మరి ప్రజాబంధు పురస్కారం లభించింది. మరి వారు గజ్వేల్ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. మరి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిందంటే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ముందంజలో ఉంటారు. మరి అదేవిధంగా అతనికి సేవాబంధు రావడం మా వయసులందరికీ గర్వకారణంగా భావిస్తుంది. మరి రానున్న భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇంకా కార్యక్రమాలు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మా మిత్రులు ఇటిక్యాల సర్పంచ్ శేఖర్ గారికి కూడా మొన్న గౌరవ డాక్టరేట్ లభించింది. వాళ్ళు కూడా వారి తల్లిదండ్రుల ద్వారా ఫస్ట్ ఏర్పాటు చేసి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. మరి భవిష్యత్తులో వారు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా జై వాసవి జై వాసవి. అందరికీ నమస్కారం. అన్న అంటే నేను ఉన్నా అంటూ గజ్వేల్ నియోజకవర్గంలో తన పేరు జనవరి అధ్యక్షుడు గారు నంగునూరి సత్యన గారి సేవలను గుర్తించి హైదరాబాద్లో ఇటీవల హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో ప్రజాబంధు అవార్డుతో సత్కరించిన సందర్భంగా ఈరోజు హనుమాన్ దేవాలయం వద్ద ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు ఇలాంటి అవార్డులు మరెన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ఆత్మీయ బావగారు ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గారికి డాక్టరేట్ అవార్డు ఇటీవల రావడం జరిగింది. వారు ఆర్బీపీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలకు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 100కు పైగా ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామలాగా పుస్తే మట్టలు అందజేస్తూ ఈ గజ్వేల్లో మన నంగునూరి సత్యన్నతో కలిపి అమావాస్య అన్నదానాన్ని స్టార్టింగ్ ప్రారంభించిన మహా గొప్ప సేవా తత్పరుడు మా రావికంటి చంద్రశేఖర్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, నిండు సంతోషంగా ఉండాలని మా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.